తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎస్ సార్. సాధారణంగా కేసీఆర్ గారు మాటల్లో కావచ్చు, లేదు అనంటే తెలంగాణకు సంబంధించిన కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడానికే, లేదు అనంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మాత్రమే కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టారు అంటూ చెప్పుకొస్తున్నారు. బట్ మీ మాటలను బట్టి ఎక్కడైతే తెలుగుదేశంలో ఒక మంత్రి పదవి రాలేదని సాధారణంగా పార్టీలు జంప్ అవుతూ ఉంటారు కదా, ఈయన ఇంకొక పార్టీయే పెట్టారు. ఏది కరెక్ట్ ఈ రెండింటిలో? ఒకటి ఉద్యమం అన్నది అంతర్లీనంగా ఉండింది, అదొక అంశం. అది సో మీరు అసంతృప్తితో ఉన్నప్పుడు ఒక అంశాన్ని, ఇంపార్టెంట్ అంశాన్ని పట్టుకుంటే కొంత దూరం వెళ్ళి తీసుకెళ్ళడానికి, మీకు ప్రాచుర్యం పొందడానికి, లీడర్షిప్ దానికి తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎందుకంటే అది ఉంది, ఆ మూమెంట్ అనేది ఉంది, దాన్ని నిప్పంటించాలి. అంతర్లీనంగా పెట్రోల్ వేసి ఉంది అది. అంటే దాని ఏమంటారు, గ్రౌండ్ రెడీగా ఉన్నటువంటి సిద్ధంగా ఉన్న గ్రౌండ్ని ఒక నిప్పు రవ్వ అంటించి దాన్ని మండేటట్టు చేయగలిగాడు. ఆయన చాలా తెలివిగలడు, అందులో అనుమానం లేదు, వ్యూహకర్త. సో ఈ తెలంగాణ అంశం అన్నది దీనికి దాంట్లో కెపాసిటీ ఉంది. దీన్ని మనం అందిపుచ్చుకుంటే రాష్ట్రం సాధించుకునే అవకాశం, తద్వారా తను దానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కానీ, లేదా చాలామందిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయడానికి కానీ అవకాశం ఉందని ఆయన గుర్తించాడు. సో దాన్ని పట్టుకున్నాడు. ఆ టైంలో దాన్ని కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత సహజంగా కూడా ఆయనకు కొంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలు గెలిపించే అవకాశం వచ్చింది. 5 ఎంపీలు కూడా గెలిచారు తెలంగాణ ఆ క్రమంలోనే. ఎందుకంటే అలయన్స్ పెట్టుకున్నారు మొదటిసారి కాంగ్రెస్తో. అలయన్స్లో వీళ్ళకి 27 ఎమ్మెల్యేలు వచ్చాయి, 5 ఎంపీలు వచ్చాయి. సో సహజంగా వీళ్ళు ఢిల్లీకి వచ్చారు. కేసీఆర్తో సహా ఆర్ నరేంద్ర ఇద్దరు మంత్రులు అయ్యారు. ఎందుకంటే యూపీఏ 1లో భాగస్వామ్యం తీసుకున్నారు. ఎట్లా అంటే ఆ భాగస్వామ్యానికి వీళ్ళు పెట్టిన కండిషన్, మాకు తెలంగాణ మీరు ఇవ్వాలి, మీరు ఇస్తానంటే మేము మీతో యూపీఏ 1లో చేరుతామన్నారు. అప్పుడు కాంగ్రెస్, యూపీఏ భాగస్వామ్య పక్షాలు చాలా ఉన్నాయి కమ్యూనిస్టులతో పాటు. దేశవ్యాప్తంగా ఒక్కో పార్టీతో అలయన్స్ పెట్టుకున్నట్టే తెలంగాణ వచ్చే వరకల్లా వాళ్ళు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఉంది కాబట్టి, ఇక్కడ పవర్ఫుల్గా రీజనల్ పార్టీగా టీఆర్ఎస్ ఉంది కాబట్టి, వాళ్ళు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో రావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అలయన్స్ పెట్టుకున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీతో పెట్టుకున్నట్టే ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్తో పెట్టుకున్నారు. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇక్కడ సీట్లు గణనీయంగా వాళ్ళకు వచ్చాయి, వీళ్ళకు కూడా వచ్చాయి. దాంతో 27 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నప్పుడు, అక్కడేమో 5 ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈ ఉద్యమం అనేది నేపథ్యంతో కేసీఆర్ అదేవిధంగా ఆర్ నరేంద్ర మంత్రి కాగలిగారు. అదే పద్ధతిలో ఇక్కడ గెలిచిన 27 ఎమ్మెల్యేలు 6 మళ్ళా మంత్రులు కాగలిగారు. ఎవరు? హరీష్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వీళ్ళందరూ కూడా ఇక్కడ 6 మన నిజామాబాద్ నుంచి ఒక మంత్రి ఉండే, 6 మంత్రులు ఉండే. అప్పుడు చంద్రశేఖర్ గారు ఒక మంత్రి ఉండే, వీళ్ళందరూ సంతోష్ రెడ్డి గారు ఒక మంత్రి ఉండే. ఇట్లా 6 మంత్రులు అప్పుడు తెలంగాణ ఆకాంక్షతో ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరూ కూడా 6 మెంబర్స్ ఇక్కడ స్టేట్లో మంత్రులు, 2 సెంట్రల్లో మంత్రులు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కనుక కేసీఆర్ గారికి ఒక మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండేదా? ఇవన్నీ ఈ ఫండ్ బట్టమ్మా. ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు ఈ ఫండ్ బట్టి ఉండదు. ఆ టైంలో ఈ నిర్ణయం మీరు తీసుకున్నారు, ఇక ముందుకు పడవే, ఇక వెనకనేది ఇఫ్ లేదు. అది లైఫ్లో వర్తిస్తుంది, పొలిటికల్ కూడా వర్తిస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ఏ ఆయనకు మంత్రి ఇచ్చింటే ఉండేదా అనేది రకరకాలుగా పాలిటిక్స్లో ఎంతోమంది స్పీచ్ల్లో చెప్పారు. అసలు ఆయన మంత్రి పదవి ఆశించి బయటకు వచ్చాడు, అది ఇవ్వలేదు కాబట్టి భంగపడి టీఆర్ఎస్ పెట్టాడు, లేకపోతే ఇది అయ్యేది కాదు. అది ఇఫ్ అండ్ బట్. అది కాకుంటే ఇది అయి ఉండేదా లేదా అంటే అయ్యింది కదా, ఇది దానికి ఆస్కారం ఎక్కడ తెలియదు. సో లైఫ్లో కానీ పాలిటిక్స్లో కానీ ఇఫ్ అండ్ బట్ ఉండవు. ఆ నిర్ణయం ఆ టైం మీరు ఏం తీసుకున్నారు, దాని తర్వాత ఏమైంది అనేది చర్చించాలి తప్ప అది తీసుకోకుండా ఉంటే ఏం జరిగేది మీకేం తెలుసు, నాకేం తెలుసు. అంతే, ఆ టైంలో అది అందిపుచ్చుకున్నాడు, దానివల్ల ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఒకసారి మంత్రి అయ్యాడు. ఇక్కడ కూడా మంత్రులు 6 అయ్యారు ఉద్యమ క్రమంలో. తర్వాత రాజీనామా చేశాడు. ఎప్పుడైతే తెలంగాణ అనేది రాలేదో ఆయన రాజీనామా చేసే పరిస్థితి కూడా చూసాం కదా. కరీంనగర్లో బై ఎలక్షన్లో అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. నిజానికి ఆ రాజీనామా అనేది ఒక డ్రామా. అప్పుడు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చేవాడు కాదు, ఆల్మోస్ట్ తెలంగాణ ఉద్యమాన్ని మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఉండేవాడు, ఇక్కడ ఉద్యమాన్ని అంతా హరీష్ చూస్తుండేవాడు. దానికి వీళ్ళు మంత్రులు కూడా ఉన్నారు. సో ముందుగా వీళ్ళు రాజీనామా చేశారు. ఎందుకంటే మీరు తెలంగాణ ఇవ్వట్లేదు, అర్జెంట్గా రాజీనామా చేయడానికి 6 ఇందులో నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆయన తీసేస్తారనుకున్నారు. ఆయన ఆఫీస్కి వచ్చేవాడు కాదు, ఎవరికి కలిసేవాడు కాదు. అసలు ఆయన ఎన్నడూ కూడా లేబర్ శాఖ మీద ఏ నాడు కూడా రివ్యూ చేసిన పాపాన పోలేదు, ఆఫీస్కి వచ్చిన పాపాన పోలేదు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో తప్ప కేసీఆర్ పార్లమెంట్కి పోయేవాడు కాదు. ఎట్లయితే ఇక్కడ ఆఫీస్కి వచ్చేవాడు కాదు, ప్రగతి భవన్ నుంచి ఆయన
తన జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అది. ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు కదా, రైట్, ఫామ్ హౌస్ నుండే మొత్తం రాష్ట్రాన్ని అంతటిని నడిపిస్తున్నారని. అంటే మొదటి నుంచి ఆయన ఇంతే ఆయన అంటారా? ఇదే ఆయన ఇంటి దగ్గర నుంచి కేంద్ర కార్మిక శాఖ నడిపేవాడు, ఆఫీస్కి వచ్చేవాడు కదా అక్కడ కూడా. ఆయన నేచర్ అది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఆఫీస్కి అనేది రాలేదు మీకు అన్నారు. పెద్ద ఆశ్చర్యం కాదు. ఇక్కడంటే మరి అది ఇదేంటి ముఖ్యమంత్రి ఆఫీస్ రావట్లేదు అనేది పెద్ద చర్చ, కానీ కేంద్ర మంత్రి కూడా వచ్చేవాడు కాదు. ఆయన ఇంట్లోనే ఉండేవాడు. ఓన్లీ నెలకు ఒక రోజు ఆఫీస్కి వస్తే అది ఒక గగనం. అది ఆయన క్యారెక్టర్. అది ఆయనకు ఒకసారి పదవి ఇచ్చేస్తే మంచిగా పడుకుంటాడు అనమాట. అయితే అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ శాఖని అది ఒక చర్చకు వచ్చింది. దాస్ గుప్తా గారిని ఒక ప్రముఖ సిపిఐ నాయకుడు 40 రోజులు అపాయింట్మెంట్ అడిగి విసిగిపోయాడు, అని ఇవ్వట్లేదు. పార్లమెంట్లో ప్రస్తావించాడు. ప్రధానమంత్రి లేచి క్షమాపణ చెప్పాడు. ఆ లేబర్ మంత్రి మీకు అపాయింట్మెంట్ ఇవ్వనందుకు నేనే మీకు క్షమాపణ చేస్తున్నా సభాముఖంగా. లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి ఆ పాలన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈయనదే బట్టి. ఈయన రాకపోవడం వల్ల, ఈయన ఎవరిని కలవకపోవడం వల్ల. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు, ఏంటంటే ఈయన మంత్రి పదవి నుంచి తీసేయాలి అని. దానికి నరేంద్ర గారు ఒప్పుకోలే. ఇద్దరు కలిసి రాజీనామా చేద్దామని ఈయన ప్రపోజల్ పెట్టాడు. నీకు తెలిసినాక నేనే చెప్పాను, సార్ మన బీకేస్తాడు, అయితే మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అయితే లేదా మొత్తానికి మంత్రి పదవి పోద్దంటే గౌరవప్రదంగా రిజైన్ చేయడం మంచిది అని నేను సలహా ఇచ్చా. అదే సలహా జయశంకర్ గారు ఇచ్చారు. గౌరవప్రదంగా రాజీనామా చేయండి, లేకపోతే తెలంగాణలో పరువు పోతుంది, పదవి పీకేస్తే పరువు పోతుంది కదా. సో అది తాపించుకోవాలంటే మీరు డెఫినెట్గా రాజీనామా చేయడం బెటర్ అని సలహా ఆయన మన జయశంకర్ గారు ఇచ్చారు. మేమందరం ఇచ్చాం. అయితే ఆయనకి ఇది ఇష్టం లేకుండా మంత్రి పదవి కోల్పోవడం. సో ఎట్లా అని ఆలోచించి సరే పోతే పోయిందని ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నారు నరేంద్ర గారు ఈయన. నరేంద్ర ఒప్పుకోలే. అరే నేనే బాగానే ఉన్నా కదా, నన్ను అయితే లేదు ఆఫీస్ పోతున్నా, ఆ రిమార్క్ నాకు లేదు, ఈయన చెప్పి నేను ఎందుకు రాజీనామా చేయాలని అన్నాడు. అంటే మేమందరం బతిలాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైంలో నరేంద్ర గారు. అప్పుడు ఆయన ఇద్దరు కలిసి నిజానికి వాళ్ళు డ్రాప్ అవుతారనే పరిస్థితి ఉన్న సందర్భంలో తెలంగాణ కోసం వీళ్ళు రాజీనామా చేసినట్టుగా పెద్ద సీన్ క్రియేట్ చేసి తద్వారా ఇక్కడ పొలిటికల్ మైలేజ్ పొందారు. వెంటనే తెలంగాణలో అంతా అసంతృప్తి. అరే ఇదేంటి మా వాళ్ళను మంత్రివర్గం నుంచి మీరు అంటే రాజీనామా చేసే పరిస్థితి చేస్తారా, తెలంగాణ మీరు ఎందుకు ఇయ్యారు అసలు అని ఒక్కసారి మళ్ళీ అంటుకుంది. అప్పటిదాకా నిద్రాణంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒకసారి నిప్పు అంటుకున్నట్టు అనుకుని వచ్చిన బై ఎలక్షన్స్లో కరీంనగర్లో 2 లక్షల మెజార్టీతో గెలిచాడు కేసీఆర్. ఆయన వ్యూహంలో భాగం అది. ఆయన నిజంగా కూడా డ్రాప్ అయి ఉంటే అసలు మొత్తం పరుగు పోయేది. సో అట్లా వ్యూహం అనమాట. ఏంటంటే తన రాజీనామాను కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఆయన, అంత తెలివిలోడు. సాధారణంగా ఇప్పుడు ఒక రోజు 2 రోజులు అంటే ఆఫీస్కి వెళ్ళరండి, నెలల తరబడి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తారు కేసీఆర్ గారు? ఆయన ఇష్టం అది. మనం ఇంట్లోనే లేవడమే 11-12కి లేచేవాడు. ఆ తర్వాత తయారై తిని బయటకు వచ్చేవరకు 2-3 అయ్యేది. ఆ 3 నుంచి 4 వరకు 4 గంటల పాటు ఎవరైనా కలిసేవాడు, లేకపోతే ఊరికనే వాళ్ళిద్దరితోనే మాట్లాడుతుండేవాడు. ఈ లోపల సాయంత్రం కానీ వేరే కార్యక్రమాలు ఉండేవి. సో అట్లా ప్రతిరోజు అదే షెడ్యూల్ అయింది. సో వేరే ఆఫీస్కి రమ్మని అడిగే ధైర్యం వాడికి లేదు. నేనే ఫైల్ అన్ని చూసుకొని ఆఫీస్ అంతా చక్కబెట్టి ఇంటికి వచ్చి ఆ గట్ల ఫైల్స్ ఆయన ఇవాళ చూస్తా అంటే ఇవాళ, రేపు చూస్తా అంటే రేపు, ఒక్కోసారి 3 రోజుల దాకా ఫైల్ కూడా చూసేవాడు కాదు. ఆ 3-4 గంటల్లోనే మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఆఫీస్ పనులన్నీ చక్కబెట్టి మళ్ళీ నేను ఆఫీస్ పోయి అన్ని ఫైల్స్ అప్పచెప్పి మళ్ళీ వచ్చి ఆయనతోనే కూర్చున్నాడు. అర్ధరాత్రి చర్చలు. సాధారణంగా 6-7 ఈ టైం నుంచి కేసీఆర్ గారి స్కెడ్యూల్ ఎలా ఉండేది? అయితే 7 o'clock నుంచి వేరే అఫైర్స్ అన్నాను కదా. ఆ అఫైర్స్ అనేది మనం చెప్పలేం కదా మీడియా పరంగా. మీరు గెస్ చేయాలి వాటిని ఏంటంటే. ఇంట్లోనే. ఫామ్ హౌస్ ఆ రోజులు ఎక్కడది, అక్కడ ఫామ్ హౌస్ కాదు, ఇక్కడ ఫామ్ హౌస్. సీఎం అయినాక ఫామ్ హౌస్ క్రియేట్ అయింది. ఆ ఫామ్ హౌస్ నాకు కూడా తెలియదు దాన్ని, నేను అప్పుడు లేను ఆయనతో. 2009లో నేను వెళ్ళిపోయాను పార్టీ నుంచి. కాబట్టి మేమందరం రాజీనామా చేసి వచ్చేసాం కదా, మమ్మల్ని కూడా రాజీనామా చేయనట్టు మేము కూడా ఎమ్మెల్సీకి రాజీనామా చేసాం. 2007లో ఎలక్ట్ అయిన నేను 2008లో రాజీనామా చేశా. 2009లో మళ్ళీ నా ఎలక్షన్ అయ్యేంత వరకు అప్పుడు ఆయనకి ఫామ్ హౌస్ ఏం లేవు. అప్పుడు ఆయన అన్ని ఇంట్లోనే ఉండేవాడు ఆయన. నేను 2009లో నా ఎలక్షన్లో మళ్ళీ 6 సంవత్సరాల పాటు ఇంకో టర్మ్ కోసం ఎలక్ట్ అయ్యా. అది కూడా నా సీటు వద్దని అప్పుడు వచ్చిన కేటీఆర్. ఆ కేటీఆర్ అప్పుడే వచ్చాడు. ఆయన పార్టీ మీద జనరల్ సెక్రటరీగా పెట్టారు. గ్రిప్ వచ్చింది, అందరితో మాట్లాడేవాడు. ఎవరో ఒక విలేకరికి ఇద్దాం అనుకున్నాడు నా సీటు. నేను రాజీనామా చేశా కదా, నాకే ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అట్లా కాకుండా ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి నేను ఎందుకంటే ఆయనకు ఎంపీగా కాంటాక్ట్ చేస్తా అంటే నేను రికమెండ్ చేయలే. ఆయన అడిగాడు రికమెండ్ చేయండి మా నాన్నకు. అందరు రికమెండ్ చేశారు కరీంనగర్ లీడర్స్ అంతా, మీరు చేస్తే నాకు కరీంనగర్ ఎంపీ సీట్ వస్తుందని అడిగాడు పాపం కేటీఆర్ నన్ను. ఒకరోజు నేను పోతుంటే ఆంతరంగా రూమ్లోకి పోతుంటే నన్ను ఆపి అడిగాడు. అయితే నేనన్నా వెయిట్ చేయ, ఒక 2 days తర్వాత చెప్తా, నీకు ఒక కారణం ఉంది, నీకు ఇప్పుడే నేను చెప్పకపోవడానికి, నాకు తెలిసి నువ్వు ట్రై చేస్తున్నావు అని. ఆ తర్వాత 2 daysకి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. నా సర్వే రిపోర్ట్ నన్ను అడిగాడు కేసీఆర్. ఒక 10 నియోజకవర్గాలు 2 పార్లమెంట్లు ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, కరీంనగర్ ఒక పార్లమెంట్ ఇచ్చాడు నాకు సర్వేకి. ఆ సర్వేలో ఒక టీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందని వచ్చింది.
ఆ సిటీ బాబు అడుగుతున్నాడు. నేనన్నా ఓడిపోతావు, ఇగో ఈ సర్వే. కేసీఆర్ పిలిచి చెప్పాడు, ఇగో సర్వే రిపోర్ట్ వచ్చింది, మనం ఓడిపోతున్నాం, సో నువ్వు ఇక్కడ చేయకు, సిరిసిల్ల పో అని. అప్పుడు ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోయాడు. అయితే నేను రికమెండ్ చేయదని కోపం ఆయనకి, కేటీఆర్ గారికి. కేటీఆర్కి. అరే నన్ను రికమెండ్ చేయకుండా ఉల్టారని నాడు పంపించేశాడు ఎంపీ. కానీ నిజానికి ఎంపీగా పోటీ చేసిన బీఆర్ఎస్ వినోద్ కుమార్ ఓడిపోయాడు దారుణంగా, ఆ, 3rd ప్లేస్ పడిపోయాడు. నేను మంచి కోసం చెప్పాను అనుకోవట్లే ఆయన. ఇప్పటికీ అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా అనుకోవట్లేదు ఆయన. అనుకోడు Okay. ఏంటంటే నేను కావాలని ఆయన వద్దనుకొని ఉమ్, నీ రికమెండ్ కూడా చేయలేదు ఆయన అడిగితే అనేటువంటి కోపంలో అప్పటి నుంచి నా మీద కోపం పెంచుకున్నాడు ఆయన. సరే ఏదేమైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది అప్పుడు. ఎందుకంటే ఈయన ఆఫీస్కి రాడు, ఉమ్, వచ్చినవాడిని కలవడు. ఎవరు కలవాలిగా? అయితే కవిత కలవాలి, లేకుంటే కేటీఆర్ కలవాలి, లేకపోతే మన హరీష్ రావు హరీష్ రావు కలవాలి. గారు కలవాలి. ఈ ముగ్గురులో కలిసి సాటిస్ఫై వెళ్ళిపోయాడు 90%. ఉమ్, ఎవరో కొద్దిమందికి 1%, 2% వాళ్ళకి డైరెక్ట్ కేసీఆర్ కలిసేటువంటి ఒక అదృష్టం దొరికేది అనాలి. అదృష్టం అంటే అనుకుంటే ఆ రకంగా ఆయన అందుబాటులో ఉండేవాడు కాదు అసలు. అప్పుడు కూడా ఇంట్లోనే లేటుగా లేవడం, పేపర్లను చదువుకొని బయటికి రావడం, వచ్చిన తర్వాత ఏ 3ంటికో పాపం ఉన్న 10 మందిని కలిసేవాడు కలవడం, లేదా ఎవరిని కలవకుండా ఆ టైంలో ఒకళ్ళిద్దరితోనే మాట్లాడి రాత్రి ఎవరికల్లా మళ్ళీ ఒక 2 మందితో కూర్చొని వేరే కార్యక్రమాలు, తెలంగాణపై చర్చలు.